హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ గారకాళ్ళ కర్రీని ఎందులో తిన్నా అదిరిపోయే రుచితో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే మేకకాళ్ళు పాయ అని అంటారు. బోన్ స్ట్రెంత్ కోసం ఈ కర్రీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ముందుగా కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకోండి. అందులోకి 4 గారకాళ్ళని ముక్కలుగా కట్ చేసినవి క్లీన్ చేసినవి వేసుకోండి. అలాగే 1 కప్పు వాటరు, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 10 లేక 12 విజిల్స్ తీసుకోండి. ఈ లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూను ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి పలుకులు, 7-8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఆనియన్ని ముక్కలుగా కట్ చేసింది వేసుకోండి. 1 ఇంచు అల్లంని కూడా ముక్కలుగా కట్ చేసింది వేసుకోండి. 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గారకాళ్ళు కూడా ఉడికిపోయి వాటిని కూడా మూత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ చేసుకోవడానికి బౌల్ని పెట్టుకోండి. అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసింది వేసుకొని మెత్తగా మ్యాష్ అయ్యేదాకా కలుపుతూ ఉడికించండి. టమాటా మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన మసాలాను కూడా వేసుకొని ఆయిల్ బయటికి తేలేదాకా కలుపుతూ ఉడికించండి. ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత ఉడికించిన పాయాను కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోకి మిక్సీలోంచి తీసిన వాటర్ని 1 కప్పు వేసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడినంత వాటర్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించాలి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి. ఈ గ్రేవీ కొంచెం చిక్కబడి బాగా మసిలిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికల్ని 1 కట్ట కొత్తిమీరని సన్నగా కట్ చేసింది వేసుకొని ఒకసారి కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి హాట్గా సర్వ్ చేసుకోండి. రాగి ముద్దలోకి, చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. ఇలా ఒకసారి నా స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో సూపర్ టేస్టీ పాయ కర్రీ రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.